కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, టన్నెల్స్, గ్రావిటీ కాల్వల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి నీటిని ఒడిసిపట్టి బృహత్తర ప్రణాళిక. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా కరువు తీరా నీళ్లను వాడుకునే భగీరథ సంకల్పం. మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర జలధార దశల దశలుగా తెలంగాణ బీడు భూములను తలుపుతుంది. లింక్ 1 కింద 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నీటి మట్టం 93.5 మీటర్లు ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను మూసివేయాల్సిన అవసరం లేకుండానే 17 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీకి పంపించేయవచ్చు. సిడబ్ల్యూసి డేటా ప్రకారం జూలై 20వ తారీఖు 2026 నాటికి కన్నెపల్లి వద్ద ఉన్న నీటి మట్టం 94.8 మీటర్లు. నూట 19 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న అన్నారం బ్యారేజీలో 10.87 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి సరస్వతి పంప్ హౌస్ ద్వారా 12 మోటార్లతో ఎత్తిపోసిన నీళ్లు పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీకి చేరుకుంటాయి. 130 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న సుందిళ్ల బ్యారేజ్లో 8.83 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి పార్వతీ పంప్ హౌస్ ద్వారా నీళ్లను 14 మోటార్లతో లిఫ్ట్ చేసి 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న ఎల్లంపల్లి శ్రీపాద సాగర్కు ఎత్తిపోస్తాయి. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నుంచి పంప్ హౌసులు, టన్నెల్స్ మరియు గ్రావిటీ కాలువల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని తరలించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తారు. కాళేశ్వరం తెలంగాణ ప్రాణేశ్వరం.